ఈ రెసిపీ మీకు కూడా తెలియాలి అనుకుంటే వీడియో పూర్తిగా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SH Vlogs. ఈరోజు సండే ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అదే మటన్ ఫ్రై. ఎలా చేయాలో చూద్దామా? సో లెట్స్ కమ్ అండ్ జాయిన్ ద వీడియో. ఫస్ట్ ½ kg మటన్ నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, సాల్ట్. మటన్ ఫుల్గా ములిగినంత వరకు వాటర్ వేసుకోవాలి. క్లోజ్ చేసుకొని ఇప్పుడు ఒక నాన్ స్టిక్ తీసుకొని లో ఫ్లేమ్లో మటన్ ఫ్రైకి కావాల్సిన మసాలా మనం రెడీ చేసుకున్నాము. జీలకర్ర, ధనియాలు, 2 ఎండుమిరపకాయలు, చెక్క, లవంగాలు. లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చినంత వరకు లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. గసగసాలు, ఎండు కొబ్బరి వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్లో ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని ఫైన్ పౌడర్ కింద మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఫైన్ పౌడర్ కింద మిక్సీ చేసుకోవాలి. దీన్ని ఇలా పౌడర్లా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఉడికిన తర్వాత ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్, కొంచెం వేడెక్కాక ఈ మటన్ ఉడికించుకున్నది ఉంది కదా, అది వాటర్తో పాటు వేసేయాలి. వాటర్తో పాటు మటన్ మళ్ళీ ఇక్కడ బాయిల్ చేయాలి. కుక్కర్లో 80% కుక్ అవుద్ది. ఇందులో ఇప్పుడు మనం ఒక 20% కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మరుగుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు తీసుకుని జస్ట్ ఇలా కలుపుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి.
ఈ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మసాలా అడుగు అంటకుండా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ మసాలా మొత్తం బాగా ముక్కకు పట్టేలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక ఫైనల్గా పచ్చిమిరపకాయలు ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన టేస్టీ అండ్ యమ్మీ మటన్ ఫ్రై రెడీ. ఇప్పుడు దీన్ని ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే.